మోషే ఒక్క దెబ్బతో ఐగుప్తుని కొట్టి చంపేసినాడంట. నేను సేవకు వస్తానని. నువ్వు పనికిరావు, 40 ఏండ్లు గొర్రెల మేపు పో అన్నాడు. 40 ఏండ్లు గొర్రెల మేపే ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు రా సేవకు అన్నాడు. అంటే అప్పటికి ఏమైపోయింది? అతనిలో ఉన్న కోపం అంతా దేవుడు నలగొట్టేసినాడు. మన జీవితాల్లో కూడా ఇవన్నీ నేర్పించడానికి మనకు ఎన్నో సంవత్సరాలు పట్టవచ్చు, తర్ఫీదు ఇస్తాడు ఆయన. అయితే ఒకటి నేను నేర్చుకుంటాను ప్రభువా. మరియా యేసు పాదాల చెంత కూర్చొని ఆయన బోధ వినుచు మరియా నేర్చుకుంటా అంది. మనం నేర్చుకోవాలా. చాలామందికి వాక్యం వినటానికి ఇష్టం ఉండదు, ఎందుకంటే ఇవన్నీ చేయటానికి ఇష్టం ఉండదు కొంతమందికి. మనం నేర్చుకోవాలి ప్రియులారా. ఇక నా కోపం ఏంటంటే, మందిరానికి వచ్చి వాక్యం వినకపోతే నా కోపం. అక్కడెక్కడ చూసుకుంటే నువ్వు ఎందుకు వచ్చినట్టు మందిరానికి? వాక్యం నీకోసమే కదా దేవుడు ఇచ్చింది.